భారతీయ న్యాయ సంహితలోని అధ్యాయం 4లోని సెక్షన్ 46 గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నామండి. ఈ సెక్షను ఏమి తెలియజేస్తుందంటే నేర ప్రోత్సాహకుడు మరియు ఏ సందర్భంలో నేర ప్రోత్సాహకుడుగా పరిగణింపబడి శిక్షించబడతాడు అనే విషయాలను ఈ సెక్షన్ వివరిస్తుందండి. నేర ప్రోత్సాహకుడు అంటే ఏమిటి? ఒక నేరమును చేయుటను ప్రోత్సహించేవాడు లేక నేరముగా పరిగణింపబడే ఒక చర్యను చేయుటను ప్రోత్సహించేవాడు నేర ప్రోత్సాహకుడు. మరి ఏ సందర్భంలో నేర ప్రోత్సాహకుడుగా పరిగణింపబడి శిక్షించబడతాడనే విషయంలో 5 సందర్భాలను ఈ సెక్షన్లో వివరించారండి. 1వ సందర్భం, ఒక పనిని చేయకుండా చేయుటకు ప్రోత్సహించడం కూడా నేర ప్రేరణగానే పరిగణింపబడతారండి. 2వ సందర్భం, నేర ప్రోత్సాహకుడిని శిక్షించాలంటే అతను ప్రోత్సహించిన నేరము విధిగా జరిగి తీరవలసిన అవసరం లేదండి. అంటే ప్రోత్సహించిన మేరకు నేరము జరగకపోయినా ప్రోత్సాహకుడిని శిక్షించవచ్చు. ఇది 2వ సందర్భం. 3వ సందర్భం ఏమిటంటే ప్రోత్సహించిన వ్యక్తికి నేరము చేసిన వ్యక్తికి ఒకే దురుద్దేశము విధిగా ఉండి తీరవలసిన అవసరం లేదు. అంతేకాక నేరము చేసిన వ్యక్తికి ఎటువంటి దురుద్దేశము ఉండనవసరము లేదు. మరియు చట్టము దృష్టిలో నేరము చేసిన వ్యక్తి చేయతగిన వ్యక్తి కాకపోయినా ఇబ్బంది లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక వ్యక్తి ఒక మైనర్ ఒక చిన్న పిల్లోడు చేత ఒక నేరమును చేయిస్తే అది నేర ప్రోత్సాహం కిందకే పరిగణింపబడి శిక్షించబడతాడు. ఇది 3వ వివరణ అండి. ఇప్పుడు 4వ వివరణ చూద్దాము. ఇక్కడ కేని ఎం ద్వారా A1 చంపాలనుకుంటాడండి. సో A1 ఏం చేస్తాడంటే A2 దగ్గరికి వెళ్ళి ఎంకి చెప్పు, ఎంని చంపమని ప్రోత్సహించు అని చెప్పేసి A2కి చెప్తాడండి. A2 వెళ్ళి ఎంకి చెప్పిన తర్వాత ఎమ్ కేని చంపేస్తాడండి. అంటే ఇక్కడ ఎంని ప్రోత్సహించినందుకు A2ని మరియు A2ని ప్రోత్సహించినందుకు A1ని కూడా శిక్షార్హులండి ఈ వివరణ ప్రకారం. 5వ వివరణ, పథకం ప్రకారముగా కుట్రలో భాగంగా ఒకరినొకరు సహకరించుకున్న సందర్భంలో నేరము చేసిన వ్యక్తికి ప్రోత్సహించిన వ్యక్తికి సంబంధం లేకున్నా శిక్షార్హుడే.